ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయా పార్టీల నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసమని వివిధ పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి మంగళవారం వైఎస్ జగన్ను కలిశారు. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్ఆర్సీపీలో చేరుతానని ఎమ్మెల్యే మేడా జగన్ని కోరటం జరిగింది. దీనిపై స్పందించిన జగన్ ఎమ్మెల్యేతో సహా అన్ని పదవులకు రాజీనామా చేయాలని ఆయనకు సూచించడం జరిగింది. ఇక ఈ షరతులకు అంగీకరించిన మేడా మల్లికార్జున్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేసి జనవరి 31న వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ దెబ్బతో వైసీపీ కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేయటం పక్కా అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి రాజీనామాతో షాక్ తిన్న చంద్రబాబుకు మళ్లీ ఒక షాక్ తగ్గినట్లు తెలుస్తుంది. ఇక నేరుగా విషయంలోకి వెళ్తే నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైసీపీలో చేరటం జరిగింది. సోమిరెడ్డి సొంత బావ రామకోట సుబ్బారెడ్డి లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. రామకోట సుబ్బారెడ్డితో పాటు ఆయన కుమారులు శశిధర్ రెడ్డి, కళాధర్ రెడ్డి కూడా పార్టీలో చేరారు. ఇక ఇదే విధంగా గిద్దలూరు నియోజకవర్గం మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు జరిగాయి. గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న వెంకట రాంబాబు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది వైసీపీ కండువా కప్పుకున్నారు. అదే విధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా దాదాపు 65 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు మాట్లాడుతూ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవటం ద్వారానే రాష్ట్రంలో పేదలకు, రైతులకు, యువతకు, ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో జగన్కు ఆదరణ పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్గా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్, పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.